హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21 మరియు 22 నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? అంతేకాకుండా మన 99 రూపాయల ఆఫర్ గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1, అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ మరియు గ్రూప్ 2 ఉద్యోగాలకు, పోలీస్ ఉద్యోగాలకు యాజ్ పర్ ద సిలబస్ నాణ్యమైనటువంటి టెస్ట్ సిరీస్ అండి, విత్ పీడిఎఫ్ కూడా 99 రూపీస్కి అందిస్తున్నాం, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది, ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. క్వశ్చన్ నెంబర్ 1. అత్యంత వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల రిజర్వేషన్ కోటాను 50% నుండి 65%కి ఇటీవల పెంచుతూ సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ అధిగమించిన మొదటి రాష్ట్రం ఏది? అంటే సుప్రీంకోర్టు ప్రకారము ఏ రాష్ట్రం కూడా మరి రిజర్వేషన్లని 50%కి పెంచకూడదు, కానీ దాన్ని ధిక్కరించి మొదటిసారిగా 65%కి, ఓకేనా, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏంటండి? ఆప్షన్ ఏ బీహార్. సాంఘిక అసమానతలను పరిష్కరించే దిశగా ఒక ముఖ్యమైన చర్యగా బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నవంబర్ 17న బీహార్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. శీతాకాలం సందర్భంగా ముఖ్యమంత్రితో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన తర్వాత ఈ శాసన పరిణామం జరిగింది. త్వరితగతిన అమలు చేసేందుకు నితీష్ కుమార్ నిబద్ధత వ్యక్తం చేశారు. ఈ బిల్లు వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల రిజర్వేషన్ కోటాను 50% నుండి 65%కి పెంచింది. ఇది సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ను అధిగమించింది. ఈ కథనం రిజర్వేషన్ సవరణ, దాని చిక్కులు మరియు సామాజిక న్యాయ ఎజెండాను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కీలక అంశాలను పరిశీలిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ వర్గాల సాధికారత కోసం ఇటీవల ప్రారంభించిన వినూత్న కార్యక్రమం పేరేంటి? ఆప్షన్ బి అండి, స్కిల్స్ ఆన్ వీల్స్. వివరాలు చూద్దాం. గ్రామీణ వర్గాల సాధికారత కోసం ప్రభుత్వము స్కిల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. గ్రామీణ యువతను, ముఖ్యంగా మహిళలను ఫౌండేషన్ డిజిటల్తో సన్నద్ధం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ వ్యక్తులు ఇంటి వద్దకే నైపుణ్య శిక్షణను నేరుగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించనుంది. నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యము, ప్రాథమిక దశలో నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ నైపుణ్యం పెంపు కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలను ఉపయోగించుకొని ప్రైవేట్ రంగానికి సహకరించాలని యోచిస్తుంది. నెక్స్ట్ వన్. నవంబర్ 21 మరియు 22 తేదీల్లో ఢిల్లీలో జరిగే 2 రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ 2023లో లోతట్టు మత్స్య కోసం, అంటే మైదాన ప్రాంతాల కోసం చెప్పుకోదగ్గ ఉత్తమ రాష్ట్ర అవార్డును పొందిన రాష్ట్రం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేతృత్వంలోని లోతట్టు మత్స్య కోసము చెప్పుకోదగ్గ ఉత్తమ రాష్ట్రం అవార్డును పొందింది.
నవంబర్ 21 మరియు 22 తేదీల్లో ఢిల్లీలో జరిగే 2 రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ 2023లో రాష్ట్రం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోనుంది. ప్రభుత్వం ప్రోత్సహించేందుకు చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలెందుకు కారణమని మత్స్యశాఖ కేబినెట్ మంత్రి సంజయ్ నిషాద్ ప్రకటించారు. మత్స్య సంపద మరియు మత్స్యకారుల ఆదాయాన్ని కూడా ఇది పెంచుతుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, కాలేజ్ ఆన్ వీల్స్ అని కూడా పిలువబడే విశిష్ట ప్రాజెక్ట్ జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ బాలికా విద్యార్థుల సాధికారత కోసం ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రియాసీ జిల్లాలోని కత్రా రైల్వే స్టేషన్ నుండి జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. కాలేజ్ ఆన్ వీల్స్ అని కూడా పిలువబడే ఈ విశిష్ట ప్రాజెక్ట్ యూనియన్ టెరిటరీలోని విశ్వవిద్యాలయాల నుండి సుమారు 700 మంది బాలికల విద్యార్థులకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. సాంప్రదాయ తరగతి గది సరిహద్దులను మించి లీనమయ్యే మరియు సహకార అభ్యాస అనుభవాలను అందించడము ద్వారా విద్యలో విప్లవాత్మక మార్పులకు ఈ చొరవ సెట్ చేయబడింది. నెక్స్ట్ వన్, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ 2023 నవంబర్ 21 నుండి 23 వరకు అంతర్జాతీయ టూరిజం మార్ట్ యొక్క 11వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ అండి, షిల్లాంగ్, మేఘాలయ. వివరాలు చూద్దాం. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ మేఘాలయలోని షిల్లాంగ్లో 2023 నవంబర్ 21 నుండి 23 వరకు అంతర్జాతీయ టూరిజం మార్ట్ యొక్క 11వ ఎడిషన్ను నిర్వహించనుంది. ఈ వార్షిక ఈవెంట్ ఈశాన్య రాష్ట్రాల్లోని వాటాదారులకు ముఖ్యమైన వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశమంతటా మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతిరూపాలతో పాల్పంచుకోండి అని తెలియజేశారు. మరి ఈశాన్య ప్రాంతం యొక్క ఏకైక పర్యటన సంభావ్యత, జీవ వైవిధ్యం మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గోవాలోని పనాజీలో జరుగుతున్న 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భారతీయ సినిమాకి చేసిన కృషికి ప్రత్యేక గుర్తింపు అవార్డుతో సత్కరించబడిన ప్రముఖ నటి ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, మాధురి దీక్షిత్. గోవాలోని పనాజీలో జరుగుతున్న 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో లెజెండరీ నటి అయినటువంటి మాధురి దీక్షిత్ గారికి భారతీయ సినిమాకు చేసిన కృషికి ప్రత్యేక గుర్తింపు అవార్డుతో సత్కరించారు. కేంద్ర సమాచార మరియు ప్రసారాలు మరియు యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రి అయినటువంటి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మరియు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ప్రకటన చేశారు. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి గాను సాహిత్యంలో అందించే ప్రఖ్యాత జేసీబీ ప్రైజ్ విజేతగా నిలిచిన ఫైర్ బర్డ్ నవల రచయిత క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ, పెరుమాల్ మురుగన్. తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ రాసిన ఫైర్ బర్డ్ నవల జనని కన్నన్ చేత ఆంగ్లంలోనికి అనువదించబడింది. 2023 సాహిత్యం కోసము జేసీబీ ప్రైజ్లో విజేతగా నిలిచింది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన పుస్తకంతో న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించారు. యూనివర్సిటీ ఇన్ స్పెసిఫిసిటీ జ్యూరీ ప్రశంసలు. 5 సభ్యుల జ్యూరీ చైర్ రచయిత శ్రీనాథ్ పేరూర్ ఫైర్ బర్డ్ను ప్రశంసించారు. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 2 రోజుల కార్యక్రమం కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరశోత్తం రూపాల ఇక్కడ ప్రారంభించనున్నారు. ఆప్షన్ ఏ, అహ్మదాబాద్. వివరాలు చూద్దాము. అహ్మదాబాద్లోని 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023ని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరశోత్తం రూపాల ప్రారంభించనున్నారు. థీమ్ ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ సంపదను జరుపుకోవడం. సెలబ్రేటింగ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ వెల్త్ అనే థీమ్ క్రింద ఫలప్రదమైన లేదా ఫలవంతమైన చర్చలు, మార్కెట్ అంతర్దృష్టులు మరియు నెట్వర్కింగ్ కోసం కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చడం ఈ సదస్సు లక్ష్యము. ఇది జాతీయ మరియు అంతర్జాతీయ వాటాదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి మరియు భారతదేశ మత్స్య రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్ మ్యాప్ను రూపొందించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం అందించే మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు 2023 అందుకున్న ప్రముఖ యువ శాస్త్రవేత్త పేరేంటి? ఆప్షన్ సి, డాక్టర్ మాధవ రాజ్.
యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం మనోహర్ పారికార్ యువ శాస్త్రవేత్త అవార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. తొలిసారి ఆ అవార్డును ఇస్రో అనుబంధ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్కు చెందిన డాక్టర్ ఎస్ మాధవరాజుకు ఇవ్వనున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించారు. ఓకే, ఇంపార్టెంట్ అండి. మరి చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఉపగ్రహ పదాన్ని మాధవరాజ్ రూపొందించినట్లుగా అవార్డు కమిటీ అయితే వెల్లడించిందండి. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, ఏ దేశ అంతరిక్ష సంస్థతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-4 లేదా లూపెక్స్ ప్రాజెక్టును చేపట్టనుంది. చంద్రయాన్-4 అండి, లేదా దీన్నే లూపెక్స్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. మరి ఏ దేశ సహకారంతో భారతదేశం దీన్ని ప్రయోగించనుంది? ఆన్సర్ ఆప్షన్ డి, జపాన్. చంద్రయాన్-3తో అపూర్వ విజయాన్ని సాధించిన ఇస్రో ఇక తర్వాతి ప్రయోగంపై దృష్టి పెట్టింది. జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి చంద్రయాన్-4 లేదా లూపెక్స్ ప్రాజెక్టును చేపట్టనుంది. పూణేలో జరిగిన ఈ ఈవెంట్లో ఇస్రో శాఖ డైరెక్టర్ నీల్ దేశాయ్ ఈ విషయాన్ని తెలిపారు. రోవర్ ద్వారా చంద్రుడిపై రాళ్ళు, మట్టిని తేవడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కనీసము 10 ఏళ్ల వరకు టైం పట్టొచ్చని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల నూతన అధ్యక్షుడు ఎన్నికైన జోసెఫ్ బోయాకై ఏ దేశస్థుడు? ఆప్షన్ ఏ, లైబీరియా దేశానికి అధ్యక్షుడు ఎన్నికయ్యారండి జోసెఫ్ బోయాకై. వివరాలు చూద్దాం. ఆఫ్రికా దేశమైన లైబీరియా నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ బోయాకై ఎన్నికయ్యారు. మాజీ ఫుట్బాల్ స్టార్ ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీపై 20,567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత జాతీయ ఎన్నికల సంఘము ఈ మేరకు ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో వీకు 49.36% ఓట్లు రాగా బొకాయ్ 50.64% ఓట్లతో గెలుపొందారని వెల్లడించారు. వీ ఇప్పటికే తన ఓటమిని అంగీకరించారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఘోల్ ఏ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర చేపగా అధికారికంగా ప్రకటించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రం యొక్క అధికార చేపగా? ఘోల్. ఆప్షన్ ఏ అండి, గుజరాత్. ఓకే, గుజరాత్. వివరాలు చూద్దాం. ఆ ప్రాంతంలోని సుసంపన్నమైన జల జీవ వైవిధ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే ముఖ్యమైన చర్యలో ఘోల్ చేప మరి గుజరాత్ రాష్ట్ర చేపగా అధికారికంగా ప్రకటించబడింది. గుజరాత్ సైన్స్ సిటీలో జరిగిన మొదటి గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటాదారులను ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అండర్-19 ప్రపంచ కప్ను శ్రీలంక ఆతిథ్య హక్కులను రద్దు చేసి నూతనంగా ఏ దేశాన్ని ఎంపిక చేశారు? అంటే అండర్-19 ప్రపంచ కప్ జరగాల్సింది శ్రీలంకలో, కానీ దాన్ని రద్దు చేసి మరి ఏ దేశంలో నిర్వహించడానికి ఎంపిక చేశారు? ఆప్షన్ బి అండి, సౌత్ ఆఫ్రికా. త్వరలో జరగనున్న పురుషుల అండర్-19 ప్రపంచ కప్ను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డు నిర్ణయాత్మక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ ఐసీసీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొనబడింది. ఇది ద్వీపదేశంలో క్రికెట్ నిర్వహణలో ప్రభుత్వ జోక్యంపై ఆందోళన కలిగింది. నెక్స్ట్ వన్, వజ్ర ప్రహార్ 2023 అని పిలువబడే జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం యొక్క 14వ ఎడిషన్ భారతదేశం మరియు అమెరికా మధ్య ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆప్షన్ డి, మేఘాలయ. వజ్ర ప్రహార్ 2023 అని పిలువబడే ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం యొక్క 14వ ఎడిషన్ మేఘాలయలోని అమ్రోయిలోని జాయింట్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది. ఇది భారత సైన్యం మరియు యుఎస్ ఆర్మీ మధ్య సైనిక సహకారాన్ని మరియు పరస్పర చర్యను రూపొందించడానికి పునరుద్ధరించబడిన నిబద్ధతను సూచిస్తుంది. ప్రత్యేక దళాలు 2010లో ప్రారంభించబడిన వజ్ర ప్రహార్ వ్యాయామం భారత సైన్యం మరియు యుఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ మధ్య బలమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. నెక్స్ట్ వన్, బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఇటీవల బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా క్రింది వారిలో ఎవరిని నియమించారు? ఆప్షన్ ఏ, సౌరవ్ గంగూలీ.
కోల్కతాలో జరిగిన వార్షిక కార్యక్రమం బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్. ఈ సంవత్సరము ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ క్రికెటర్ మరియు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. బెంగాల్పై మమతా బెనర్జీ విజన్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2023లో తన ప్రారంభ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక దృశ్యాన్ని మార్చడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక విధానాల శ్రేణిని ఆవిష్కరించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రతిష్టాత్మక 2023 ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో అవార్డు పొందిన వీర్ దాస్ ల్యాండింగ్ ప్రముఖ హాస్య నటుడు ఎవరు? అవార్డు పొందినటువంటి వీర్ దాస్ ల్యాండింగ్ అనేటువంటి ఈ యొక్క ధారావాహికలో. ఓకే, ఆన్సర్ ఆప్షన్ అండి వీర్ దాస్. వివరాలు చూద్దాం. 2023 ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ పరిశ్రమలో అత్యుత్తమ విజయాలను జరుపుకోవడంతో గ్లోబల్ టెలివిజన్ వేదిక సోమవారం రాత్రి న్యూయార్క్లో వెలిగిపోయింది. 6 ఖండాలలోని 20 దేశాలలో విస్తరించున్న నామినీల యొక్క విభిన్న లైనప్ టెలివిజన్ యొక్క అంతర్జాతీయ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. నెట్ఫ్లిక్స్ 2 ఉత్తమ హాస్య ధారావాహిక విజేతలతో ప్రత్యేకంగా నిలిచింది. డెర్రీ గర్ల్స్ మరియు వీర్ దాస్ ల్యాండింగ్ రెండవది. భారతదేశంలోని అగ్ర హాస్య నటులలో ఒకరైన వీర్ దాస్ యొక్క హాస్య మేధావిని కలిగి ఉంది. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటిసారిగా హలాల్ ధృవీకరించబడిన ఉత్పత్తులు ఉత్పత్తి, నిల్వ, పంపిణీ మరియు అమ్మకాలపై తక్షణ నిషేధాన్ని విధించిన మొదటి రాష్ట్రం. ఆప్షన్ బి అండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. వివరాలు చూద్దాం. ఒక ముఖ్యమైన చర్యగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని హలాల్ ధృవీకరించబడిన ఉత్పత్తులు ఉత్పత్తి, నిల్వ, పంపిణీ మరియు అమ్మకాలపై తక్షణ నిషేధాన్ని విధించింది. ఈ నిర్ణయం పాల ఉత్పత్తులు, చక్కెర, బేకరీ వస్తువులు, పిప్పరమిట్టు, నూనె, పానీయాలు, తినదగిన నూనె, కొన్ని మందులు మరియు సౌందర్య ఉత్పత్తులతో సహా అనేక రకాల వస్తువులను కలిగి ఉంటుంది. అయితే నిషేధం ఎగుమతి కోసము ఉద్దేశించిన ఉత్పత్తులను మినహాయించింది. మతం పేరుతో దోపిడీకి, శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన పలు సంస్థలపై ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నెక్స్ట్ వన్. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మెన్ సాక్స్ అంచనా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత అండి? 6.5%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.5% చొప్పున వృద్ధి చెందుతుందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 6.2%ని అధిగమించవచ్చని యుఎస్ ఆధారిత పెట్టుబడి బ్యాంక్ గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసింది. ఈ వృద్ధికి ప్రధాన డ్రైవర్ ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడమని అంచనా వేయబడింది. అడిషనల్ క్వశ్చన్స్. అతిథి చెక్అవుట్ లావాదేవీల కోసం ఏఎల్టీఐడి పరిష్కారాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది? ఆప్షన్ సి మాస్టర్ కార్డ్. బహుభార్యత్వ వ్యతిరేక చట్టాన్ని రూపొందించడానికి 3 సభ్యుల ప్యానెల్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆప్షన్ బి అండి అస్సాం. దీక్షా వేదిక ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? దీక్ష. ఆప్షన్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ. గ్రామోద్యోగ్ వికాస్ యోజన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. సిబిడిసిలో యూపీఐ ఇంటర్ఆపరబిలిటీని ప్రవేశపెట్టనున్నట్లుగా ఏ బ్యాంక్ ప్రకటించింది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల మరణించిన హీత్ స్ట్రిక్ ఏ దేశానికి చెందిన ప్రముఖ క్రికెటర్? ఆప్షన్ ఏ జింబాబ్వే. నెక్స్ట్ వన్. లూనార్ రికగ్నైజ్డ్ ఆర్బిటాల్ ఎల్ఆర్ఓ ఏ ఏజెన్సీ ద్వారా ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ నాసా. మధ్య జురాసిక్ కాలం నాటి డైనోసార్ శిలాజాలైన టారోసారస్ ఇండికస్ ఇటీవల ఏ ప్రాంతంలో కనుగొనబడింది? ఆప్షన్ బి థార్ ఎడారి, భారతదేశం. భౌగోళిక గుర్తింపు హోదా పొందిన కోరాపుట్ కలజీరా వరి ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు? ఆప్షన్ బి ఒడిషా. అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్ ఈ పాలసీ లేదా శాసనీకరణ ఏర్పాట్లలో ఏది క్రింద పనిచేస్తుంది? ఆప్షన్ డి అండి పురపాలన, స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టము 1958 కింద పనిచేస్తుంది. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మహమ్మద్ ప్రవక్త అరేబియాలో మక్కాలో ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ బి క్రీస్తు శకము 570లో. క్రింద ఇవ్వబడిన వానిలో ఎవరికి ఆసియా ఖండంలో నగరమైన జెరూసలేం పవిత్రమైనదిగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1, 2, 3. యూదులకు, క్రైస్తవులకు, మహమ్మదీయులకు 3 సరైనవే.
క్రింది వాటిలో సరికాని వాక్యం. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా గల దేశం పాకిస్తాన్. సిక్ అనగా పంజాబీ భాషలో శిష్యుడు అని అర్థం. సరికానిది ఏంటి అంటే ఆప్షన్ ఏ సరికాదండి. ఓకే, ఏ అంటే ఒకటి మాత్రం సరికాదు. ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నది పాకిస్తాన్ కాదండి, ఇండోనేషియా. ఓకేనా. సిక్ అనగా పంజాబీ భాషలో శిష్యుడు, కరెక్ట్. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ గ్రంథాన్ని గ్రీకు భాషలో బిబ్లాస్ అంటారు? ఆప్షన్ ఏ బైబిల్. ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్న తర్వాత మొదటిసారిగా ముద్రించిన గ్రంథం ఏదో క్రింది వాటిలో గుర్తించండి. ఏంటండి? బైబిల్. క్రింద ఇవ్వబడిన వానిలో జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారో గుర్తించండి. జైన అంటే తప్పబడింది అక్కడ. ఆప్షన్స్ అండి 24 మంది. క్రింది వాణిని జతపరచండి. ఇస్లాం మతం, సిక్ మతం, యూదు మతం, మహమ్మద్ ప్రవక్త మరణం ఎప్పుడు జరిగాయి ఇవన్నీ అనేది. మొదటగా ఇస్లాం మతము క్రీస్తు శకము 622, సిక్ మతము ఆప్షన్ సి క్రీస్తు శకము 1500, యూదు మతము క్రీస్తు పూర్వం 1300, మహమ్మద్ ప్రవక్త మరణము క్రీస్తు శకము 632. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో జైన మతంలోని తీర్థంకర అనే పదానికి అర్థం ఏంటో గుర్తించండి. ఆప్షన్ సి అండి వంతెనను నిర్మించేవాడు. క్రింద ఇవ్వబడిన వానిలో బుద్ధుడు ఎప్పుడు జన్మించాడో గుర్తించండి. ఆప్షన్ బి క్రీస్తు పూర్వము 563. క్రింద ఇవ్వబడిన వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రపంచంలో అతి పురాతన మతం ఇస్లాం మతము. భారతదేశంలో అధిక ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ ఒకటి మాత్రం తప్పండి, సరికాంది. ప్రపంచంలో అతి పురాతనమైనది ఇస్లాం కాదు, నూతనమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇస్లాం, క్రిస్టియానిటీ ఏవైతే ఉన్నాయో ఇవి పురాతన మతాలుగా అయితే చెప్పబడతాయి. ఓకేనా. అంతకు ముందున్నవి బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, నెక్స్ట్ హిందూ మతం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవిగా చెప్పుకోవచ్చు. క్రింద ఇవ్వబడిన వానిలో బుద్ధుడి యొక్క బిరుదులు ఏవో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి 1 మరియు 2. సాక్ష్యముని మరియు తథాగత అనేటువంటి 2 బిరుదులు కలవు. సో గైస్, ఇవి ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.